అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అందరూ కూడా కంప్లీట్‌గా చూడండి. అలా చూసినట్లయితే మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. అలాగే వీడియోని లైక్ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్‌గా అనిపిస్తది. సరే ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. టెట్ 2024 1 ఇయర్ సెషన్ 2 సెట్ 1 ఈవీఎస్ మోడల్ పేపర్ చూసుకుందాం. క్వెషన్ నెంబర్ 121 కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. ఆప్షన్స్: కేంద్రక ద్రవ్యం, కణద్రవ్యం, జీవ పదార్థం, అంతర్జీవ ద్రవ్యజాలం. ఆన్సర్: ఆన్సర్ 2 కణద్రవ్యం. క్వశ్చన్ నెంబర్ 122 గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించినది. అధివృక్క గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, క్లోమం. ఆన్సర్ నెంబర్ 3 థైరాయిడ్ గ్రంథి. క్వశ్చన్ నెంబర్ 123 వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు బడి పెరుగుతుంది, తగ్గుతుంది, మారదు, 0 అవుతుంది. ఆన్సర్ 1 పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 124 గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం 1965, 1975, 1985, 1995. ఆన్సర్ 3 1985. క్వశ్చన్ నెంబర్ 125 ఘన పదార్థాలలో ఉష్ణం వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం. దహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణవాహనం, ఉష్ణ వికిరణం. ఆన్సర్ 3 ఉష్ణ వాహనం. క్వశ్చన్ నెంబర్ 126 మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. దారువు పోషక కణజాలం, దారువు ప్లాస్మా, పోషక కణజాలం మూలకేశాలు, మూలకేశాలు దారువు. ఆన్సర్ 1 దారువు పోషక కణజాలం. క్వశ్చన్ నెంబర్ 127 స్వేచ్ఛగా వ్రేలాడదీసిన దండయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర. ఆన్సర్ ఉత్తర, దక్షిణ. క్వశ్చన్ నెంబర్ 128 ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. వ్యవసాయం, విద్య, వలస, ఉత్పత్తి. ఆన్సర్ నెంబర్ 3 వలస. క్వశ్చన్ నెంబర్ 129 కపాలం, ఉరపంజరం, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ. ఆన్సర్ నెంబర్ 4 అస్థిపంజర వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 130 మా అమ్మ సోదరుని కూతురు సంజన. సంజన మా అమ్మకు సోదరి, అత్త, కూతురు, మేనకోడలు. ఆన్సర్ 4 మేనకోడలు. క్వశ్చన్ నెంబర్ 131 ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం. స్లెడ్జ్, ఒంటె, పడవ, రోప్వే. ఆన్సర్ 2 ఒంటె. క్వశ్చన్ నెంబర్ 132 నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు. లూడో, చదరంగం, వైకుంఠపాలి, క్యారమ్స్. ఆన్సర్ 3 వైకుంఠపాలి. క్వశ్చన్ నెంబర్ 133 ఇది పునరుత్పాదక వనరు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, సౌరశక్తి. ఆన్సర్ 4 సౌరశక్తి. క్వశ్చన్ నెంబర్ 134 వేసవికాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం. ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, చైనా. ఆన్సర్ 1 ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 135 దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. హోయసలలు,
యాదవులు, పాండ్యులు, చోళులు. ఆన్సర్ 2 యాదవులు. క్వశ్చన్ నెంబర్ 136. ఈ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. 23వ అధికరణ, 22వ అధికరణ, 24వ అధికరణ, 28వ అధికరణ. ఆన్సర్ 2 22వ అధికరణ. క్వశ్చన్ నెంబర్ 137. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి: చల్లబరచడం, గడ్డ కట్టించడం, కరిగించడం, మరిగించడం. ఆన్సర్ 4 మరిగించడం. క్వశ్చన్ నెంబర్ 138. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు: జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, హెచ్సి ముఖర్జీ. ఆన్సర్ 1 జవహర్లాల్ నెహ్రూ. క్వశ్చన్ నెంబర్ 139. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం: 1881, 1871, 1891, 1861. ఆన్సర్ 4 1861. క్వశ్చన్ నెంబర్ 140. భూ వనరులను రక్షించడానికి అనువైన పద్ధతి కానిది: అడవుల పెంపకం, భూ సేకరణ, రసాయన ఎరువుల వాడకం, పశువులను అతిగా మేపడాన్ని నియంత్రించడం. ఆన్సర్ 3 రసాయన ఎరువుల వాడకం. క్వశ్చన్ నెంబర్ 141. అక్బర్ ఇబాదత్ ఖానాను దీని కోసం నిర్మించాడు: విశ్రాంతి, సైనిక శిక్షణ, నాణేల ముద్రణ, ప్రార్థన. ఆన్సర్ 4 ప్రార్థన. క్వశ్చన్ నెంబర్ 142. బిగా అనగా భూమిని కొలిచే ప్రమాణం, శ్రమను కొలిచే ప్రమాణం, ఆదాయాన్ని కొలిచే ప్రమాణం, పంటలను కొలిచే ప్రమాణం. ఆన్సర్ 1 భూమిని కొలిచే ప్రమాణం. క్వశ్చన్ నెంబర్ 143. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు: కాదంబిని గంగూలీ, బచేంద్రి పాల్, ఆనందీబాయి జోషి, సావిత్రిబాయి పూలే. ఆన్సర్ 3 ఆనందీబాయి జోషి. క్వశ్చన్ నెంబర్ 144. సరికాని జతను గుర్తించండి: ప్రకాశం బ్యారేజీ, కృష్ణానది, ధవళేశ్వరం ఆనకట్ట, గోదావరి నది, సోమశిల ప్రాజెక్టు, పెన్నా నది, నాగార్జున సాగర్, కావేరి నది. ఆన్సర్ 4 నాగార్జున సాగర్, కావేరి నది. క్వశ్చన్ నెంబర్ 145. ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు: పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, పిల్లలు రాసిన అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష. ఆన్సర్ 4 లఘు పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 146. బోధన మరియు అభ్యసన ఈ విధంగా ఉండాలి: పాఠశాల కేంద్రీకృత, ఉపాధ్యాయ కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృత, తరగతి కేంద్రీకృత. ఆన్సర్ 3 విద్యార్థి కేంద్రీకృత. క్వశ్చన్ నెంబర్ 147. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించినది: ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఏడబ్ల్యూ గ్రీన్, కార్ల్ పియర్సన్, రోబర్ట్ మెక్ ఆర్డర్. ఆన్సర్ 1 ఆల్బర్ట్ ఐన్స్టీన్. క్వశ్చన్ నెంబర్ 148. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు: జేవి మైకెల్స్, జేమ్స్ హెల్మింగ్స్, కొటారి కమిషన్, జాతీయ విద్యా మండలి. ఆన్సర్ 2 జేమ్స్ హెమ్మింగ్స్. క్వశ్చన్ నెంబర్ 149. నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం: పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, తరగతి గదిని రంగస్థలంగా భావించాలి, కథను ముందుగానే సిద్ధం చేసుకోవాలి, ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. ఆన్సర్ 4 ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. క్వశ్చన్ నెంబర్ 150. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు
కేటాయించిన మార్కులు 10 మార్కులు, 15 మార్కులు, 5 మార్కులు, 20 మార్కులు. ఆన్సర్ 1 10 మార్కులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.